వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రానుందని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చల్మల్ శెట్టి సునీల్ పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పురస్కరించుకుని కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ ర్యాలీని నిర్వహించారు. స్థానిక సినిమా రోడ్లోని ఆనంద భారతి గ్రౌండ్స్ నుంచి ఈ ర్యాలీ కల్పన సెంటర్ మెయిన్ రోడ్డు మసీద్ బాలాజీ చెరువు మీదుగా జిల్లా పరిషత్ రింగ్ సెంటర్ వరకు చేరుకున్నారు. ఎన్నికల నియమాలు అమల్లో ఉన్నందువల్ల పోలీసు నిబంధనల మేరకు జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కాలినడకన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ జె శ్రీనివాస్ కు 2 సెట్ల నామినేషన్ పత్రాలను వారు అందజేశారు. మద్దతు పలుకుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న చంద్రశేఖర్ రెడ్డి గారి నామినేషన్ కానీ, అదే కాకినాడ సిటీలో, కాకినాడ రూరల్లో కన్నబాబు గారిది కానీ, అలాగే పిఠాపురంలో గీత గారిది కానీ, అలాగే నేను తునిలో దాడిశెట్టి రాజా గారిది కానీ, అలాగే జగ్గంపేటలో తోట నరసింహ గారిది కానీ, ఇది చూసుకుంటే ఈ 6, అలాగే ప్రతిపాడులో వరుపుల సుబ్బారావు గారిది కానీ, ఎందుకంటే పెద్దాపురం ఇప్పుడే అయిపోతున్నారు ఇదే ముహూర్తానికి. బట్ ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈ రోజున మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నకి ఈరోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అదే నేను పూర్తిగా అదంతా చూడలేదు కానీ నాకు చెప్పడం జరిగింది ఇందాక వచ్చే ముందే. కాపు రిజర్వేషన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి మద్దతుగా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేశారని మీ అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది నాయకుల్ని ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ కూడా చాలామందిని ఆ రోజున ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసిన ఆయన ఎప్పుడంటే తెలుగుదేశం టైంలో ఆ విధంగా అణగదొక్కి కూడా ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పర్టికులర్ కాపు రిజర్వేషన్ మీద కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్రం పరిధిలోనిది, ఈ కేంద్రం పైన పార్లమెంట్లో అమెండ్ అయితే కానీ ఈ రిజర్వేషన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితిలో లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నేను చేస్తున్నానని హామీ ఇచ్చారు కానీ అది ఎక్కడా జరగలేదు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తామని పెట్టి ఈ రోజున ప్రతి కాపు మహిళ అకౌంట్లో ప్రతి సంవత్సరం కూడా కాపు నేస్తం పేరిట 15,000 రూపాయలు వేయటమే కాకుండా అలాగే అమ్మ ఒడి కార్యక్రమం రకరకాల పథకాల ద్వారా కూడా ప్రతి కాపు కుటుంబానికి, ముఖ్యంగా మధ్యతరగతి నిరుపేద కుటుంబాలన్నింటిని కూడా ఆదుకున్న విధానం కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు గడిచిన 4-5 సంవత్సరాలుగా. ముఖ్యంగా మన సమాజంలో సమానత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి, సమానత్వం రావాలంటే అందరూ కూడా అన్ని కులాలు కూడా ఆర్థికంగా బలపడాలి, అప్పుడే సమానత్వం వస్తుందని చెప్పే ఆలోచనతోనే ఈ రోజున ఆయన గొప్ప సంక్షేమ కార్యక్రమాలని ఏమాత్రం అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా నిజమైన లబ్ధిదారులకి ప్రతి కుల సంఘాలకు కూడా ఈ రోజు అందించిన విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా రేపు జరిగే ఎన్నికలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాటిట్యూడ్ ఎన్నికలు అంటే ఆయన రుణం తీర్చుకునే విధంగా కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు పలుకుతున్న విధానాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా నిరుపేద కుటుంబాలను కూడా ఆయన పథకాల ద్వారా ఆదుకుంటున్న వైనాన్ని కూడా అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆ రోజున కోవిడ్ సమయంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకున్న విధానం అయితే కానీ,
అలాగే లబ్ధిదారులని కూడా నిజమైన లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి ఏమాత్రం అవినీతికి తావు లేకుండా కూడా చేస్తున్న వైనాన్ని కూడా ఈ రోజున అందరూ కూడా గుర్తు చేసుకుంటూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇదే రకమైన పరిపాలన కొనసాగుతుంది అనే ఆలోచనతో ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తారు. అసలు కాకినాడ పట్టణమే ఒక రిటైర్డ్ పీపుల్ ప్యారడైజ్గా ఉండేది, ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి కూడా చెందుతూ ఉన్నది. ఇలాంటి ప్రాంతంలో కొత్త వరుడికి ఏంటి గంజాయి లేకపోతే 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారంట. ఆ మాయమైపోయిన వాళ్ళు లిస్టులు డేటా ఈయన దగ్గర ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దిశ చట్టం అంటూ తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ఒక సపరేట్గా ఈ రోజున దానికోసం డిఎస్పీలు నియమించి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆడపిల్లలందరికీ కూడా అండగా ఉండే విధంగా కూడా ఈ రోజున దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఏంటంటే కొన్ని అసత్య ప్రచారాలతో వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,77,000 కోట్లు సంక్షేమం ఇచ్చారు. ఆ 2,77,000 కోట్ల సంక్షేమంలో అవినీతి జరిగిందని ఎక్కడ మాట్లాడుతున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పేరిట పోర్ట్లు, హార్బర్లు, రోడ్లు ఇవన్నీ రకరకాలుగా ఎక్కడన్నా ఒక విషయంలో మాట్లాడగలుగుతున్నారా? కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రానికి నేను గత 5 ఏళ్ళుగా ఈ పని చేశాను, రాబోయే 5 ఏళ్ళుగా రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టి చెప్పబోతున్నారు. ఇవన్నీ కూడా ఆయన చాలా కసరత్తు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానాన్ని కూడా అందరూ కూడా కేంద్రం నుంచి కేంద్ర నాయకులు కానీ కేంద్ర ప్రధానమంత్రి గారు కూడా హర్షించే